మనం ఇప్పుడు ఫాలో అవుతున్న క్యాస్ట్ సిస్టమ్ ఫస్ట్ ఇలా ఉండేది కాదు. క్యాస్ట్ ని ఒక వ్యక్తి చేసే పని ద్వారా డిసైడ్ చేసేవాళ్ళు. సనాతన ధర్మంలో ఉన్న ఈ 4 వర్ణాల నుండి క్యాస్ట్ అనేది స్టార్ట్ అయింది. బ్రాహ్మిన్, క్షత్రియ, వైశ్య, శూద్ర. వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళ క్యాస్ట్ డిసైడ్ అయ్యేది. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఫస్ట్ అస్సలు లేనే లేకుండే. బ్రాహ్మణుని పిల్లలు బ్రాహ్మణులే అని రూల్ లేకుండే. అట్లానే శూద్రుల పిల్లలు శూద్రులగానే ఉండాలి అని కూడా రూల్ లేకుండే. ఒక పర్సన్ టాలెంట్ మీద, తన ఎక్స్పర్టీస్ మీద తన క్యాస్ట్ ని డిసైడ్ చేసేవాళ్ళు. ఒక క్షత్రియుడు తన జ్ఞానాన్ని పెంచుకొని ఒక బ్రాహ్మణ్ గా మారచ్చు. అట్లనే ఒక శూద్రుడు లేదా వైశ్యుడు యుద్ధ రీతి నేర్చుకొని క్షత్రియుడిగా మారచ్చు. అసలు ఈ క్యాస్ట్ ప్రాబ్లం స్టార్ట్ అయింది మనుస్మృతి అనే ఒక బుక్ నుండి. క్యాస్ట్ అనేది చేసే పనిని బట్టి కాదు, పుట్టిన క్యాస్ట్ ని బట్టి అని ఫస్ట్ చెప్పింది. మన హిందూయిజం లో ఒక మనిషికి ఎలాంటి అడ్డంకులు ఉండయి. ఒక మనిషి ఇదే పని చెయ్యాలి, ఇదే ఫాలో అవ్వాలి అని ఎక్కడా ఉండదు. ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు పూజించుకోవచ్చు. ఇలాంటి హిందూయిజం లో ఒక బుక్ లోని పుట్టుకతోనే నీ క్యాస్ట్ ని డిసైడ్ ఎలా చేయగలరు? సనాతన ధర్మంలో దేన్ని అయినా కరెక్ట్ గా అర్థం చేసుకొని నీకు నచ్చిన విధంగా బ్రతకొచ్చు. అదే క్యాస్ట్ విషయంలో అయినా ఇదే మన గ్రంథాల్లో కూడా ఉంది. సనాతన ధర్మంలో చాలా రకాల గ్రంథాలు ఉన్నాయి. అవి ఒక మనిషి మంచిగా ఎట్లా బ్రతకాలో నుండి దేవుణ్ణి ఎలా ప్రసన్నించాలో అని కూడా ఉంటాయి. సనాతన ధర్మంలో ఉన్న గ్రంథాలను చదివితే ఒక మనిషికి చాలా నాలెడ్జ్ వస్తుంది. అన్నిటికంటే ముందు వచ్చినాయి వేదాలు, దాని తర్వాత వచ్చినాయి ఉపనిషత్. ఇవి వేదాల యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అని కూడా అనుకోవచ్చు. దాని తర్వాత వచ్చినాయి పురాణాలు. దీంట్లో కథల ద్వారా మనుషులకి నాలెడ్జ్ ని నేర్పింది. ఇప్పుడు మనం ఎన్ని అయితే దేవుళ్ళని వాళ్ళని పూజించే టెక్నిక్స్ ని మనం చూస్తున్నామో అవన్నీ ఈ పురాణాల నుండి వచ్చినాయి. పురాణాల తర్వాత 2 గ్రంథాలు వచ్చినాయి. వాటిని మనం ఇతిహాసాలు అంటాం. అవే రామాయణం అండ్ మహాభారతం. సనాతన ధర్మంలో ఉన్న అన్ని గ్రంథాలని స్టోరీస్ లేదా ఫిలాసఫీస్ అంటారు. కానీ ఈ 2 గ్రంథాలను మాత్రమే ఇతిహాసాలు అంటారు. ఇవి కాకుండా ఇంకా కొన్ని బుక్స్ ఉన్నాయి. వాటినే స్మృతి అని అంటారు. స్మృతి అంటే ఒక ఋషికి ధర్మం మీద ఉన్న తన సొంత విచారనే స్మృతి అని అంటారు. చాలా మంది ఋషుల స్మృతులు ఉన్నాయి. వీటిని ధర్మశాస్త్రం అని కూడా అంటారు. ఇలాంటి స్మృతులలో నుండి ఒకటే ఇంతకు ముందు మనం మాట్లాడింది, అదే మనుస్మృతి. ఇలాంటి గ్రంథాల టాపిక్ వచ్చినప్పుడు ఒక బుక్ గురించి ఈ జనరేషన్ లో చాలా తప్పుగా అనుకుంటారు, అదే కామసూత్ర. యాక్చువల్ గా ఈ బుక్ అన్నిటికంటే ఎక్కువ మిస్అండర్స్టూడ్ బుక్. ఈ బుక్ ప్లెజర్ గురించి చెప్తది. అందులో ఒక భాగమే సెక్స్ అనేది. ఈ బుక్ లో ఒక మనిషి తన జీవితాన్ని హ్యాపీగా ఎలా జీవించాలో ఉంటది. ఒక మనిషి తనని అట్రాక్టివ్ గా ఎలా మార్చుకోవాలి, అందంగా ఎలా కనిపించాలి, రొమాన్స్, కన్సెంట్, లస్ట్ వంటి అన్నిటి గురించి నేర్పుతుంది. ఈ బుక్ ఒకటే కాదు, ఇలాంటి బుక్స్ మన సనాతన ధర్మంలో 555 సూత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క బుక్ ఒక్కొక్క సబ్జెక్ట్ కి టెక్స్ట్ బుక్ లాగా అనుకోవచ్చు. సనాతన ధర్మం యొక్క వేల సంవత్సరాల ఇతిహాసం ఈజీగా లేకుండే. ఎన్నో కష్టాలు వచ్చినాయి. ఎంతో మంది దీన్ని నాశనం చేయాలని ట్రై చేసిండ్రు. ఇప్పుడు మనం చూసుకుంటే మన సౌత్ ఇండియాలో ఉన్న ఈ సనాతన కల్చర్ టెంపుల్స్ మనకు నార్త్ సైడ్ కనిపించవు. దానికి కారణం ఏంటిదంటే చాలా వరకు అటాక్స్ ఢిల్లీ అండ్ దాని సరౌండింగ్స్ లోనే జరిగినాయి. అందుకే అక్కడ టెంపుల్స్ డిస్ట్రాయ్ అయినాయి. నలంద అండ్ విక్రమ్శాల వంటి ప్రపంచంలో ఓల్డెస్ట్ యూనివర్సిటీస్ ని నాశనం చేసింది. 90 లక్షల కంటే ఎక్కువ మాన్యువల్ హ్యాండ్ రిటన్ బుక్స్ ని నాశనం చేసింది. దానివల్ల మన కల్చర్, మన ధర్మం, మన ఫిలాసఫీని నాశనమైనాయి. ఔరంగజేబ్ వంటి క్రియల్ పీపుల్ జిజియా ట్యాక్స్ కట్టాలి అని స్టార్ట్ చేసిండ్రు. దానివల్ల హిందువులు అప్పుడు చాలా ట్యాక్స్ కట్టాల్సి వస్తుండే. ఎందుకంటే కేవలం ఒక హిందూ కాబట్టి. మొఘల్స్ నుండి, బ్రిటిషర్స్ నుండి బలవంతమైన మత మార్పిడిలు జరిగినాయి. వాళ్ళు ఎంత ట్యాక్స్ అయినా కట్టిండ్లు కానీ మతాన్ని మాత్రం మార్చుకోలే. మన ధర్మాన్ని నమ్ముకొని బతికిండ్లు. సనాతన ధర్మంలో మనం పుట్టడం మన అదృష్టంగా భావించాలి. సనాతన ధర్మంలో ఉన్నంత జ్ఞానం మనకి వేరే ఎక్కడా దొరకదు. గరుడ పురాణం, విష్ణు పురాణం, శివ పురాణం లాంటి ఎన్నో గ్రంథాలు మనకి చాలా నాలెడ్జ్ ని ఇస్తాయి. ఈ బుక్స్ ఒక గురువు తన శిశువుకి ఎలా బ్రతకాలి అనేది నేర్పుతుంది. మనిషిగా పుట్టినప్పుడు తప్పులు చేయడం సహజమే. ఆ తప్పుల నుండి నేర్చుకొని మళ్ళీ మంచిగా బ్రతకడమే మనకి ఈ సనాతన ధర్మం నేర్పుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి పార్ట్ 2 కావాలంటే కామెంట్లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.